హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? యాక్చువల్ గా వ్లాగ్స్ పోస్ట్ చేసి చాలా రోజులైంది. రీసెంట్ గా కెనడా వ్లాగ్స్ పోస్ట్ చేస్తున్నట్లున్నాను. అండ్ వీక్ ఒకటి కంపల్సరీ పోస్ట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్లుంటే పాస్ట్ ఒక 6 months నుంచి ఏమీ పోస్ట్ చేయలేదు. సో ఈ కెనడా వీడియోస్ కంటిన్యూస్ గా వీక్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను అనమాట. లైక్ ఎవ్రీ వెనస్డే వచ్చేటట్లు. అవి నేను షెడ్యూల్ చేసి పెట్టిన వీడియోస్. అండ్ ఆల్సో నేను ఒక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఈ రోజు. సో ఇప్పుడైతే నేను సూపర్ మార్కెట్ కి వచ్చాను అనమాట. సో టైం అయితే అరౌండ్ 2 o'clock అయింది. సో పండుగాడు స్కూల్ కి వెళ్ళాడు. సో తను 4:10 కల్లా వచ్చేస్తాడు అనమాట. ఒక చిన్న గ్రాసరీ పని ఉంది, వీకెండ్ కావాల్సినవి. సో ఈ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా. సో ఇప్పుడైతే నేను సూపర్ మార్కెట్ కి వచ్చాను. అండ్ ఇవాళ అయితే వెదర్ చాలా బాగుంది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొంచెం సన్నీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కాదు, ఈ రోజు బేసికల్ గా చాలా సన్నీగా ఉంది, కొంచెం వేడిగా కూడా ఉందన్నమాట. సో ఇది కూడా ఒక గ్రాసరీ స్టోర్, ఫ్రెడ్ మేర్ అని. సో ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఫ్రెడ్ మేర్లో కూడా. కాకపోతే మన ఇండియన్ గ్రాసరీస్ పెద్దగా దొరకవు. ఆల్మోస్ట్ కూరగాయలు ఇంకా ఫ్రూట్స్, మన గ్రాసరీ అన్నీ దొరుకుతాయి. సో ఇది మాకు చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఎక్కువగా నేను ఇక్కడికి వెళ్తూ ఉంటాను. సో ఇప్పుడు మనకు హ్యాలోవిన్ కదా, సో చూసారా ఎన్ని పంకిన్స్ పెట్టారో బయట. సో ఈసారి పంకిన్ కార్వింగ్ చేయించాలి పండుగాడి చేత. సో ఇక్కడ మనకి అన్నీ లైక్ అవకాడోస్ కానీ ఆనియన్స్ అన్నీ నేను యూజువల్గా కాస్కోలో తీసుకుంటాను. బట్ ఇది కొంచెం దగ్గరని ఇవాళ ఈ పక్కకు వచ్చాను అనమాట. సో ఇక్కడ కూడా బాగానే ఉంటాయి, కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఫ్రెష్ కొత్తిమీర, అసలు కొత్తిమీర లేకపోతే ఏ కూరలు బాగుండవు, రైట్? కాలీఫ్లవర్, ఇక్కడ పఫ్ పేస్ట్రీస్ అనేవి దొరుకుతాయి. సో దాంతో మనము పఫ్స్ చేసుకోవచ్చు, లైక్ చికెన్ పఫ్స్ కానీ, వెజ్ పఫ్స్ కానీ, లేకపోతే ఎగ్ పఫ్స్ కానీ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా పఫ్స్ చేసినప్పుడు నేను వీడియో పెడతాను. నేను చాలాసార్లు చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ డే పండుగాడికి లైక్ స్కూల్కి లంచ్ బాక్స్ లాగా కూడా పంపించవచ్చు కదా అని చెప్పి ఎక్కువగా నేను చేస్తూ ఉంటాను. ఎక్కువగా కాదు, లైక్ ఎవ్రీ 2 monthsకి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను పఫ్స్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇవి ఇక్కడ ఫ్రెడ్ మేర్లో. ఇవన్నీ నేను ముందు చూడలేదు యాక్చువల్గా, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అన్ని మసాలాలు ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా బాగుంటాయి, ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్నా. కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి అన్ని స్పైసెస్ పౌడర్స్ ఉన్నాయి. కార్డమమ్ పౌడర్, ఇంకా చిల్లీ పౌడర్, కొరియాండర్, కుమిన్, కర్రీ. సో పౌడర్ అన్నీ ఉన్నాయి. నేను ఎప్పుడు రాలే ఈ సెక్షన్కి కూడా, ఫస్ట్ టైం వచ్చా. దాని కింద అన్నీ కూడా స్పైసెస్ అన్ని చిన్న చిన్న డబ్బాలలో ఉన్నాయి. సెల్ఫ్ చెక్అవుట్ అనమాట. సో డన్, అయిపోయింది. ఇక్కడ చూసారా చిన్న ఫ్రెడ్ మేడ్ జ్యువెలరీ షాప్ ఉంది, కానీ ఇక్కడ మనకు ప్యూర్ జ్యువెలరీ దొరకదు. లైక్ 14 or 18 carats జ్యువెలరీ దొరుకుతుంది. బేసికల్గా
చాలా సన్నీ ఉంది, ఎప్పుడు ఇంత సన్నీ ఉండదు. యూజువల్గా నేను కార్లో అస్సలు ఏసీ వేసుకోను. హరి ఉంటే కంపల్సరీ ఏసీ వేస్తాడు. లైక్ బయట చలిగా ఉంటే హీటర్ వేస్తాడు. హీటర్ అయితే ఓకే, కానీ నాకు ఎందుకో కార్లో ఏసీ అస్సలు అనిపించదు. సో ఇప్పుడు కూడా ఎండగా ఉంది, అదే ఏసీ వేసుకోవాలా లేదా ఆలోచిస్తున్నా. చాలా సన్నీ ఉంది. అవుతుంది టైము. ఒక్కసారి ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్దాము అంటే ఈజీగా ఒక 1 అవర్ 1.5 అవర్ పడుతుంది. సో నేను ఎందుకు ఇట్లాంటి పనులన్నీ ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాను అనమాట. ఈవినింగ్ అనుకో మా బాబుతో కొంచెం కష్టమవుతుంది. సో ఈవినింగ్ అయితే మోస్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళను. బాబు ఈవినింగ్ 4 o'clock వచ్చిన తర్వాత హోంవర్క్, సో ఏవో ఒక పనులు ఉంటాయి అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈవినింగ్ టైమ్స్ ఎక్కడికి వెళ్ళను. సో ఏమన్నా సూపర్ మార్కెట్ బయట ఏమన్నా పని ఉంటే ఆఫ్టర్నూన్ వెళ్తాను. లైక్ కాస్కో కానీ ఇంట్లో గ్రాసరీ పని, మోస్ట్లీ గ్రాసరీ పని, లేదంటే పండుగ అప్పుడప్పుడు ఏమంటారు లైబ్రరీ బుక్స్ కోసం వెళ్దామంటాడు. సో మేము ఏమన్నా బుక్స్ కావాలంటే అవి హోల్డ్లో పెట్టేస్తాం అనమాట. సో అవి వెళ్ళి పికప్ చేసుకుంటాం. సో అట్లా. సో అది అయితే యూజువల్గా వీకెండ్స్ వెళ్తాము. అప్పుడే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అండ్ ఆల్సో సన్నీగా ఉంది కదా బయట వెదర్. సో చాలా ట్రాఫిక్ ఉంది. అసలు ఏమో వర్షం పడితే కొంచెం క్లౌడీగా విండీగా అనిపిస్తే అసలు ఎవ్వరు బయటికి రారు. ఇప్పుడు చూసారా ఇవాళ వెదర్ చాలా బాగుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా ఎలాగో మాకు అక్టోబర్ వచ్చేస్తుంది, సెప్టెంబర్ ఎండింగ్. సెప్టెంబర్ అంటేనే ఇంకా మనకు చలి అన్నమాట ఇక్కడ. అంటే నేను లోకల్లో డ్రైవ్ చేస్తా కానీ బట్ ఎప్పుడు నేను ఫ్రీవే ఎక్కలేదు. అది అప్పుడు రెడ్ వర్డ్ సిగ్నల్ కొంతసేపు ఇస్తారు అంతే. మాకు అన్ని స్టోర్స్ నియర్ బైయే ఉన్నాయి. కాస్కో, ఇండియన్ స్టోర్, లేకపోతే ఫ్రెడ్ మేర్, ఇట్లా సేఫ్ ఇట్లాంటివన్నీ నియర్ బై. అంటే లైక్ మినిమం ఒక 2 miles లో ఉన్నాయన్నమాట. 2 miles 2.5 miles. సో దానికోసం నేను వెళ్ళిపోయి తీసుకొని వస్తాను. సో వచ్చేసా అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను కుక్ చేసుకొని తినాలా. సో 3:30 అవుతుంది. రోజు ఆఫ్టర్నూన్ ఇలాగే అయిపోతుంది. అంటే రోజు కాదు, అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇలా అయిపోతుంది అనమాట. సో ఇంకా నేను ఏం తిన్నాంలే అనుకొని ఏదో ఒకటి జంక్, లేకపోతే ఏవో ఒక ఇంట్లో చిప్స్ ఇట్లాంటివన్నీ తినేసి టీ తాగేస్తాను అనమాట. అల్లం టీ పెట్టుకొని తాగేస్తాను. 4 అయిపోతుంది. సో 4కి పండుగ వచ్చేస్తాడు. సో ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇలా అయిపోతుంది. ఏదన్నా ఫ్రిడ్జ్ లో ఉంటే తింటాను, ఇంకా ఏమీ లేదు అంటే ఏవో ఒక పిచ్చ స్నాక్స్ తినేసి ఇంకా కామ్ అయిపోతాం అనమాట. లంచ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. నేను నిన్న ఒక డిఫరెంట్ ఐటమ్ ట్రై చేసా. సొరకాయ అప్పలు అంట ఇవి. సో ఒక కొత్త ఐటమ్ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. పండుగాడు కూడా నిన్న స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక చాలా బాగా తిన్నాడు. సో ఇంకా 3 ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి ఆరిపోయిన తర్వాత. నిన్న చేసా కదా. సో నేను ఒక 30 seconds కూడా అవసరం లేదు, ఒక 5 seconds మైక్రోవేవ్ చేసేసుకుంటే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. అండ్ నా దగ్గర గ్రీన్ చట్నీ కూడా ఉంది. గ్రీన్ చట్నీ ఉందన్నమాట. సో ఇంట్లో చేశాను. కబాబ్స్, చికెన్ కబాబ్స్ లెక్కి బాగుంటుందని.
సో నా లంచ్ ఏం తినాలని ఆలోచిస్తా ఉన్నా. సో ఫైనల్ గా ఇవి దొరికినాయి నాకు. This is my lunch at 2:45 in the afternoon. యాక్చువల్గా నైట్ కోసము డిన్నర్ ప్లాన్ చేస్తున్నాను. ఇంట్లో మేతి ఉనింది, లైక్ మెంతాకు ఉనింది. సో పన్నీర్ ఉంది. రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట విస్మై ఫుడ్స్ది, మేతి చమ్మన్ అని చెప్పి. సో ఆ రెసిపీ చేస్తున్నాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నా ఓన్ రెసిపీ అయితే కాదు. సో అందుకే నేను రెసిపీ అంతా ఫుల్గా చూపించట్లేదు. ఒక 2-3 వీడియోస్ చూసాను. ఏదేదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో పన్నీర్తో ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. సో అందుకు మేతి చమ్మన్ చేస్తున్నాను అనమాట. సో సేమ్ తను చెప్పిన ప్రాసెస్లోనే చేస్తున్నాను. చాలా త్వరగా అయిపోయింది. ఎక్కువ క్వాంటిటీ చేయలేదు, లైక్ ఓన్లీ నైట్ డిన్నర్ కోసం మాత్రమే ప్లాన్ చేసి కొంచెంగా చేశాను అనమాట. టేస్ట్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది. సో ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ మాత్రము. అండ్ ఒక్కొక్క బయట తినేటప్పుడు కూడా అర్థమైంది, లైక్ పన్నీర్ సాఫ్ట్గా, ఆ గ్రేవీ మనకు ఎంతైనా మేతి కొంచెం చేదు ఫీలింగ్ వస్తుంది కదా. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంత చేదుగా ఏం లేదు. మనము మెంతాకు బాగా కుక్ అవుతే మనకు అంత చేదు రాదు. చాలా బాగుందన్నమాట టేస్ట్. హే గాయ్స్, ఇప్పుడు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ చూపించబోతున్నాను. సో వీడియో ఫుల్ గా చూసే ముందు నేను ఏ కలర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనేది కింద కామెంట్ లో చెప్పండి. ప్యాకింగ్ అంతా చాలా బాగా వచ్చింది. సో హియర్ ఇట్ ఈస్ టెడ్డీ బ్లేక్ న్యూయార్క్. సో ఇప్పుడు మనం ఈ హ్యాండ్ బ్యాగ్ చూద్దాం. ప్యాకింగ్ వైజ్గా చూసుకున్నట్లుంటే పైన ఒక బాక్స్ వచ్చింది, దాని లోపల మళ్ళీ టెడ్డీ బ్లేక్ న్యూయార్క్ అని ఇంకొక బాక్స్, దాని లోపల హ్యాండ్ బ్యాగ్ అనమాట. అండ్ ఎంత సాఫ్ట్గా ఉందంటే చూసారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట లోపలంతా కూడా. అండ్ ప్యాకింగ్ అయితే చాలా బాగా పంపించారు నాకు. అండ్ ఇవి చాలా లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మనము టెడ్డీ బ్లేక్ బ్యాగ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏదైనా ఒక లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ కోసం చూస్తున్నట్లుంటే ఇది మీకు మంచి ఆప్షన్. ఈ టెడ్డీ బ్లేక్ హ్యాండ్ బ్యాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి ప్రత్యేకంగా ఇటాలియన్ డిజైనర్స్ ద్వారా డిజైన్ చేయబడ్డాయి అన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రతి ఒక్కటి కూడా చాలా డిజైన్ కానీ దాని డీటెయిలింగ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే డీటెయిలింగ్కి వస్తే ఈ బ్యాగ్కి యూస్ చేసిన లెదర్ అనేది ప్రీమియం ఇటాలియన్ లెదర్. ఇది కేవలం దీని క్వాలిటీ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అంతా కూడా మనం లైఫ్ లాంగ్ యూస్ చేయొచ్చు. అండ్ ఎవరైనా లగ్జరీ బ్యాగ్స్ కోసం చూస్తున్నట్లుంటే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఇటలీ ఫ్యాక్టరీలో ఈ బ్యాగ్స్ని తయారు చేస్తారు. వీళ్ళు ప్రతి బ్యాగ్ కూడా దాని డీటెయిలింగ్ కానీ, దాని క్వాలిటీ కానీ, దాని స్టైల్ కానీ బాగా తయారు చేస్తారనమాట. అండ్ ఇది బ్యాగే కాదు, ఒక కళ లాగా అనిపిస్తుంది. ఎవ్రీ టెడ్డీ బ్లేక్ బ్యాగ్ ఈజ్ 100% మేడ్ ఇన్ ఇటలీ. దే హ్యావ్ దేర్ క్వాలిటీ, డిజైన్ అండ్ యూనిక్నెస్. ఈచ్ బ్యాగ్ యూ చూస్ షోస్ యువర్ పర్సనాలిటీ. మీరు అనుకోవచ్చు ఈ బ్యాగ్లో చాలా కాస్ట్లీ కదా అని, కానీ టెడ్డీ బ్లేక్ అందరికీ లగ్జరీ అందిస్తుంది అనమాట. లైక్ మీరు $1,000-$2,000 ఖర్చు చేసి ఒక మంచి లగ్జరీ బ్యాగ్ తీసుకుంటున్నట్లు ఉంటే, సో దాని ప్లేస్లో మనం ఈ టెడ్డీ బ్లేక్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. చాలా అఫోర్డబుల్, చాలా రీజనబుల్ ప్రైజెస్కే వస్తున్నది ఇప్పుడు టెడ్డీ బ్లేక్ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి. నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. టెడ్డీ బ్లేక్ రిలీజెస్ న్యూ డిజైన్స్ ఎవ్రీ మంత్. You will always have a chance to see something new. Get ready to find what you like. ఈ బ్యాగ్ని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. లైక్ షాపింగ్ కానీ, డిన్నర్ కానీ, సో ఏ సిచ్యువేషన్స్లో అయినా మనం ఈ హ్యాండ్ బ్యాగ్ యూస్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తున్నా, ఏదైనా అకేషన్ ఉన్నా, ఏ అకేషన్లకైనా మనం ఈ టెడ్డీ బ్లేక్ హ్యాండ్ బ్యాగ్ యూస్ చేయొచ్చు. కొంచెం లగ్జరీ ఫీలింగ్ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. నేను తీసుకున్న ఈ బ్యాగ్ నేమ్ అండ్ బ్రాండ్ వచ్చి ఆవా క్రోకో గోల్డ్ 11 inches ఇన్ నూడ్ పింక్ బై టెడ్డీ బ్లేక్. నేను డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా అఫోర్డబుల్ అండ్ రీజనబుల్ ప్రైజెస్కే మనకు ఈ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడు.
హలో, చూసారు కదా నూడ్ పింక్ ఎంత బాగుందంటే లోపల డీటెయిలింగ్ కానీ లెదర్ క్వాలిటీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మనం ఇక్కడ కొంచెం సైజ్ కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్గా వెస్టర్న్ వేర్కి చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్లియరెన్స్ సేల్ జరుగుతుంది. సో ఎంత కాస్ట్ ఉన్నా కూడా మనకు రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంది. అప్పుడప్పుడు ఈవినింగ్ అయితే కొంచెం అల్లం టీ లాగా పెట్టుకుంటాను. సో ఎప్పటి నుంచో అలవాటు. మార్నింగ్ టైమ్స్ టీ పెట్టాను. ఇండియాలో ఉన్నప్పుడు ఎక్కువగా మార్నింగ్ టీ పెట్టేదాన్ని. సో ఇప్పుడు మార్నింగ్ లైక్ కొంచెం కాఫీ అట్లా తాగుతాను. ఈవినింగ్ టైమ్స్ కొంచెం అల్లం టీ పెడతాను అనమాట. సో నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు అల్లం టీ. అల్లం అండ్ ఆల్సో కొంచెం ఇలాచీ, ఒక 2 ఇలాచీ దంచి వేస్తూ ఉంటాను. సో కొంచెమే చేశాను అనమాట, నాకు ఒక్కదానికే చేసుకున్నాను అల్లం టీ. సో అది కూడా అయిపోయింది. ఇంకా తర్వాత కొంతసేపు కింద వాకింగ్కి వెళ్ళాను అనమాట. నేను పండు కొంచెం స్కూటర్ దొక్కుతాడు, ఇంటికి వస్తూనే హోంవర్క్ రాసిస్తాడు. ఆ తర్వాత కొంతసేపు చదువుకుంటాడు, కొంతసేపు టీవీ చూసుకుంటాడు. సో అట్లా టైంపాస్ అయిపోతుంది. సో మెంతాకు ఇంకా కొంచెం ఉండింది. ఆ మెంతాకు నేను ఏం చేశానంటే చపాతీలో పిండి కలిపేటప్పుడు చపాతీలో వేసేసాను. సో ఇట్లా చపాతీ అండ్ మేతి చమ్మన్ లాగా ఇట్లా చేసేసుకున్నాం అనమాట నైట్ డిన్నర్. ఎంత బాగునిందో అసలు, చాలా టేస్టీగా ఉండింది ఆ మేతి చమ్మన్ విత్ మేతి పరాటా. బాగుందా? హాయ్ చెప్పు. హాయ్. ఎట్లా ఉండింది స్కూల్ ఇవాళ? గుడ్. గుడ్డా? నేను బ్లాగ్ చేస్తున్నా ఇవాళ చాలా రోజుల తర్వాత. పన్నీర్ నచ్చిందా? నీకు ఇష్టం కదా పన్నీర్, చాలా డెలిషియస్గా ఉందా?